వారణాసి ఈవెంట్లో రాజమౌళి గారు మాట్లాడిన దాని గురించి చాలా డిస్కషన్ అవుతుంది కదా. సో నాకేమనిపించింది అనేది చెప్తాను నేను. సో చాలా మంది ఏంటంటే ఆయనకి దేవుని నమ్మకం లేదు, చాలా సక్సెస్ వచ్చాక హెడ్ వెయిట్ ఎక్కువైంది, తలపొగరు అది అని కమెంట్స్లో చూస్తున్నాను. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ ఐ బిలీవ్. ఎందుకు అంటే ఆయనకు అలా ఉండుంటే మళ్ళీ ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ కన్నా ఇంకా బెస్ట్ ప్రాజెక్ట్ ఇవ్వాలి అని అంత ఎఫర్ట్ పెట్టి అంత కష్టపడరు. వన్ సక్సెస్ హెడ్కి వచ్చింది అంటే మళ్ళీ అలాంటి వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఎఫర్ట్ పెట్టాలని ఆలోచించరు. బట్ ఆయన ఇంకా పర్ఫెక్ట్గా తీయాలి, ఇంకా బెటర్గా తీయాలని ఆలోచిస్తున్నారు అంటే సో ఆ సక్సెస్ తను తీసుకోలేదని అర్థం. అండ్ ఇంకొకటి, దేవుని నమ్మకం లేదు అంటే అసలు మనం దేవుని నమ్ముతామని చెప్పినా నమ్మట్లేదు అని చెప్పినా డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫోర్స్ నమ్ముతారు. ఆ ఫోర్స్ ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఏదో ఒక ఫోర్స్ నమ్మకపోతే అసలు వీ కెనాట్ ఫంక్షన్ ఆన్ డైలీ లైఫ్. మనం అసలు మన లైఫే ఇంకా మనము ఏం లేదు అని అనుకుంటాం అంతే. ఏదో ఒక పవర్ ఉంది మనం నడిపిస్తుంది అనుకుంటేనే అందరూ సర్వైవ్ అవుతారు. సో ఆయన బాధలోనో ఏదో చెప్పుంటారు కానీ అది ట్రూ కాదు అనిపిస్తుంది నాకైతే. అండ్ హనుమంతుని తిట్టారు అది అంటే అసలు ఆయన సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి ఆయన అన్నది అందరూ నెగిటివ్ వేలో తీసుకుంటున్నారు. ఆయనకు సక్సెస్ వల్ల అలా మాట్లాడుతున్నారు అని. అవే మాటలు ఒక కామన్ మ్యాన్ చెప్పుంటే మనం ఆయన బాధలో ఉన్నాడేమోలే, బాధలో చెప్పాడేమో అని అనుకునే వాళ్ళు జనాలు. సో ఒక సెన్స్ ఆఫ్ జెలసీ అనేది ఉంటుంది కదా, అది అలా మన నెగిటివ్ థాట్ వచ్చేలాగా చేస్తుంది అనమాట. మనకంటే బెటర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కానీ అలా సక్సెస్ అయిన వాళ్ళు ఏదైనా అంటే ఫస్ట్ థింగ్ మనం నెగిటివ్ సైడ్ ఆలోచిస్తాం, తర్వాత పాజిటివ్ సైడ్ రిలీజ్ అవుతాం. అదే కామన్ మ్యాన్ అయితే పాజిటివ్ సైడ్ ఫస్ట్ వెళ్తుంది థాట్, నెగిటివ్ తర్వాత వెళ్తుంది. ఓకేనా. సో నార్మల్గా కామన్ మ్యాన్ అయినా కూడా మనం చాలా కష్టపడి ఏదన్నా ఎఫర్ట్ పెట్టి మనకు సక్సెస్ రాకపోయినా, రిజల్ట్ ఎక్స్పెక్టెడ్ లేకపోతే మనం డెఫినెట్ గా ప్రతి ఒక్కరు దేవుని బ్లేమ్ చేస్తారు. మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి సఫర్ అవుతూ అంటాం కదా, అసలు ఏంటి దేవుడును, నేను ఏంటి భగవంతుడా, నేను ఇంత చేస్తున్నా కూడా నాకు ఇలా చేస్తున్నావు, అసలు నువ్వు ఉన్నావా, ఎందుకు పరీక్షలు, నువ్వు నాకేం హెల్ప్ చేయట్లేదు అని ఫస్ట్ మాట అదే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనం రియలైజ్ అవుతాం, మేబీ ఈ కష్టం నుంచి మనం బయట పడడానికి శక్తి ఇచ్చింది దేవుడేమోలే అని చెప్పి నెక్స్ట్ మినిట్ మళ్ళీ రియలైజ్ అవుతాం. సో ఆయన అసలు చాలా ఎఫర్ట్ పెట్టి ఒక ఈవెంట్ ప్లాన్ చేసి అంత పెద్ద ఈవెంట్ చాలా పర్ఫెక్ట్ గా అందరినీ కోఆర్డినేట్ చేసి పెట్టినప్పుడు అది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాకపోతే సడన్ గా ఆయన ఎమోషన్స్ అలా బయటకు చెప్పారు అంతే. బట్ ఇంకా అదే తను నమ్ముతాడు, అదే కంటిన్యూ అవుతుంది అని లేదు. అది బాధ. యాక్చువల్గా నేను ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసిన ఈవెంట్ నేను అనుకున్నట్టు అవుట్పుట్ రాలేదు అనే బాధలో అలా మాట్లాడతారు అంతే. బట్ నెక్స్ట్ మినిట్ మళ్ళీ రియలైజ్ అయిపోయి కంటిన్యూ అవుతారు. ఓకేనా. సో ఇది అర్థం చేసుకుని అనవసరమైనవి ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్.